మరి చివరిగా హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడి చివరి పాటగా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ
నామంలో మరి ఒకసారి మీ అందరికీ నా వందనాలు. 65వ దావీదు కీర్తన. అందరు ప్రత్యుత్తరులుగా చదువుకుందామండి. 65వ దావీదు కీర్తన. అలా రాలేదా? ఇంగ్లీష్ రీడింగ్. రైట్ రైట్. ఓకే, తెలుగులో మన మధ్యలో ఉన్న జాయ్ చదువుతారు. తర్వాత ఇంగ్లీష్ బైబిల్స్ వీడియోస్ దగ్గర నుంచి వాళ్ళు మనకి తెచ్చిచ్చారు. ఈ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకుని రోజు తీసుకురండి. మామూలుగా ఎవ్రీ సండే కొత్తవి కదా, మీ పేర్లు రాసేసుకోండి. నేను బ్యాటరీ బ్రేక్ వెళ్ళి స్టాంప్ కొడదాం అనుకున్నా. సరే సరే సరే, మరి వాళ్ళు చదవాలి కదా ఎలాగో. సరే ఓకే. 65వ దావీదు కీర్తన చదువుకుందాం అండి. ఉత్తర ప్రత్యుత్తరులుగా చదువుకుందాం. మరి ఆఖరి వచనం అందరూ కలిసి చదువుదాం. 65వ దావీదు కీర్తన.
దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదువు చేయించున్నావు. వాన జల్లుల చేత దానిని చేయించున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేయుచున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కొండలు ఆనందమును నడిగట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్టణములు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరి అలాగే 65వ దావిది 65 మరి 5 అందరూ ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీష్ దేవుని 65 లాస్ట్ Praise is due to you, O God, in Zion, and to you shall works be performed. O you hear prayer, you shall not flesh come. That iniquity is removed, you atone for our transgressions. Blessed be the one who choose bring ear to dwell in your house. We shall be satisfied with the goodness of your house and the holiness of your temple. Thy house indeed, you answer us with righteousness. O God of salvation, the hope of all the ends of the earth and the farthest seas. one who by his strength established the mountains being credit with might. Who stills the roaring of the seas, the roaring of the waves, the tumult of the peoples. So that those who dwell at the ends of the earth are in waves and your side. You make the going out of the morning and the evening to shower for trouble. In the show. You visit the earth and water it. You greatly enrich it. The river of God is full of water. You provide the grain, for so you have prepared it. Your waters are full of above the tree, settling in ridges, softly in with showers and blessings in groves. You crown the year with your bounty. Your wagon tracks overflow with abundance. The pastures of the wilderness overflow. The hills bring themselves with joy. The meadows clothe themselves with good flocks. The valleys deck themselves with grain. They shout and sing together for joy. Praise the Lord. అలాగే నిలబడి ఉండగా ఆరాధన పాట పాడుకుందామండి. జాయ్.
దయచేసి కూర్చోండి. వాక్యం నిమిత్తము మరి మన మధ్య ఉన్న ఇద్దరు ప్రార్థన చేద్దాం. మరి మొట్టమొదటిగా సంపదం గారు ప్రార్థన చేస్తారు. తర్వాత రాజేశ్వరి తర్వాత ప్రార్థన చేసుకుంటామండి. ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గణుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. అయా ఈ పునరుద్ధరణ దినంలో మా ప్రభు పునరుద్ధరణ దినంలో నాయన అయా మేమందరం చేరి ఈ దినం ఆయన మీ మందిరాలలో కూడా ఈ రీతిగా ఆరాధించుకుంటే మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికే స్తోత్రం, సహవాసానికే స్తోత్రం దేవా, రచన బిడ్డలకే స్తోత్రం దేవా. మాటల ద్వారా మీరు స్థుతినందినాలయ్యా, వందనాలు. వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా నాయన మీరు మాతో మాట్లాడండి అయ్యా. చిన్న బిడ్డ ద్వారా నాయన బాలుడు యొక్కయో చంట పిల్లల యొక్కయో స్థుతుల ద్వారా ఒక దుర్గాన్ని కడతానన్నావు ప్రభా, నీకే వందనాలయ్యా. మీరు ఈ లోకంలో ఉండగా నాయన అయా మీరు అప్పగింపబడి ముందు అయా తండ్రి నాయన మా నాయన గాడిద నెక్కి అయా నాయన తండ్రి నాయన యెరూషలేము దేవాలయం వరకు వచ్చి నాయన అయా నాయన వచ్చుతుండగా తండ్రి జనులు నాయన తండ్రి మట్టలతోనూ నాయన అయా బట్టలు అయా పరిచి నాయన మిమ్మల్ని గాడిద మీద రాజుగా ఊరేగించినారయ్యా. హోసన్నా జయము, దావీదు కుమారుడా జయము. మహోన్నతమైన స్థలములో దేవునికి మహిమని గాన ప్రతిగానములతో స్తుతించినారయ్యా. స్తుతులపై ఆసీనుడైన అతిథి సత్యదేవా స్తోత్రాలు. మీరు మా మధ్య ఉన్నారు కాబట్టి మీకు వందనాలు. ఆనాడు ఈనాడు ఎల్లప్పుడూ యుగయుగాల్లో జగజగాల్లో నీవే దేవుడు అయ్యా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అయ్యా, ఉన్నవాడిని అన్నవయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా మీకే వందనాలు నాయన. మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికే స్తోత్రం దేవా. గత 2
సన్నిధిలో ఈ రీతిగా ఆరాధించలేకపోయినాం నాయన. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశానికి స్తోత్రం దేవా. ఈ సమయం చూడవాలని ఎంతో మంది ఆశించి గతించిపోయి ఉన్నారయ్యా. ఎంతో మంది దైవ సేవకులు కూడా గతించిపోయి ఉన్నారయ్యా. మమ్మల్ని అయితే నాయన సజీవులు లెక్కలో ఉంచినావు. ఎందుకంటే సజీవులే కదా మిమ్మల్ని సూచించేది. మిమ్మల్ని సూచించటకు, గణపరచటకు, కొనియాటకు అయ్యా నాయన మీరు అయ్యా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచినందుకు వందనాలయ్యా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ పైన మెండైన జీవులు కొనుమరించయ్యా. తండ్రి నాయన రాకమున బిడ్డను త్వరపెట్టి నడిపించయ్యా. ఎంతో మంది బిడ్డలు రావాల్సి ఉన్నారు నాయన. అయ్యా అలవాటు తప్పిపోయింది నాయన. మళ్ళా నాయన వారిని క్రమశిక్షణలో నడిపించి ఆయన నీ సన్నిధికి నడిపించి నాయన మీరే మహిమ పొందమని అయ్యా ఒక్కొక్కరిపైన మెండైన జీవులు కొనుమరించమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాక్యం అందించలేని నీ దైవదాసులని బలమైన ఆత్మతో నింపయ్యా. శక్తి కలిగిన ఆత్మతో నింపయ్యా. పరిశుద్ధాత్మకు ఉండాలి. బోధించినప్పుడు వినిచేపులు గ్రహించిన ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. రక్షణ పొందిన వారికి ఉన్నతమైన స్థితిలో ఎదురు సహాయం చేయండి దేవా. అయ్యా పడిపోయిన వారిని లేవనెత్తయ్యా. బలహీనలుగా ఉంటే వారిని బలపరచయ్యా. తండ్రి అస్వస్థత ఉన్న వారికి స్వస్థత కలుగు చేయండి దేవా. డిఫార్మిటీ ఉన్న వారికి నాయన సంపూర్ణ విడుదల దయచేయమని అయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యా మా హృదయాన్ని సేద తీర్చమని జీవజల ఊటలైన మీరు మా హృదయాల్లో ప్రవహించి మమ్మల్ని ఉజ్జీవింపచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజశ్రీ మహాపరిశుద్ధకరమైన దేవానికి వందనాలు. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభు అత్యున్నత సింహాసనపైన ఆశీర్వైన దేవానికి వందనాలు. ఆయన ప్రభానికి ఈరోజు నాకు అందించిన ఆయన ప్రభావం నీకు వందనాలు ఇస్తున్నాను. ఆయన ఈరోజు చూడలేక ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఇది ధన్యత మేము కలిగి ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆయన ప్రభావం మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడు తండ్రి. ఆయన ప్రభావం మా కోసం శిలువలో మరణించిన తండ్రి. మా కోసం రక్తం ఖర్చు ప్రభావ ఆయన ప్రభావ లోకంలో ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదయా తండ్రి. ప్రతి ఒక్క ఆత్మ వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. ఆయన ప్రభావ జనవరి నెల, ఫిబ్రవరి, మార్చి ఆయన ప్రభావ 3 నెలలు నేను ఎక్కడ కింద కాచి 4 నెలల వరకు ఆ తండ్రి ప్రభావ మట్ల ఆదివారంలో మేము ఉన్నాం తండ్రి. వందనాలు స్తోత్రం తండ్రి. ఆయన ప్రభావ రాజులకు రాజా ప్రభులకు ప్రభావ నా తండ్రి. ఆయన నీ పేరట స్తుతినందున కాకని ప్రభావ మా తండ్రి గాడిద మీద ఎక్కువ వస్తున్నా తండ్రి. ఏసన్న జయము అనుకుంటున్నా తండ్రి. నా ప్రభావ వస్తుండగా నా దేవానికి వందనాలు స్తోత్రం నా తండ్రి. ఆయన ప్రభావ నా ప్రభావ మేము ఆయన ప్రభావ ఆనందించే బిడ్డగా, సంతోషించే బిడ్డగా సహాయం చేయమని నా తండ్రి. నీ వాక్యము నా తండ్రి ఆయన ప్రభావ అందించిన ఆయన ప్రభావ మీ దాసులు బట్టి వందనాలు తండ్రి. ఆయన ప్రభావ నాయన నీ వాక్యము నా తండ్రి విని వదిలేయడం కాదు నీ ప్రభావ మా హృదయాలు నాయన తండ్రి ప్రభావ ఆయన ప్రభావ ఫలించుకోవడానికి సహాయం చేయమని ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రము. ఆయన ఇప్పుడు దాకా నీ మాట నాయన ప్రభావ పాటలతో ఆయన నేను మహిమపరిచిన తండ్రి. ఆయన మరి నాన్న సండే స్కూల్ బిడ్డలు మళ్ళీ వాక్యాలు చెప్తుండగా ఆ బిడ్డలు మీరు తోడైన నడుచున్నాం తండ్రి. నాయన ఎవరైతే రాని ఉన్నారో ప్రభావ ఆయన సన్నిధికి తోడుకు తీసుకురామని ఆయన ప్రభావ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రభావ వాక్యం ఇచ్చుడుగా దాన్ని గ్రహించగల మనసు వినగల చూడమని దయచేయండి. ఆయన ఇచ్చిన ప్రతి ప్రార్థన చేసుకుంటారని వేసిన ప్రతి వేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అది బయట ఉంటారు. మరి మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి అంటే సండే స్కూల్ 10. సండే స్కూల్ సండే స్కూల్ మర్చిపోయిన వాక్యం. ఓకే, సండే స్కూల్కి వెళదాం. దేవుని స్తోత్రం. సండే స్కూల్లో ఫస్ట్ లక్కీ రావాలి. మైటీ నెక్స్ట్ రెడీ.
Praise the Lord. Bless the Lord of my soul and not always with me. Bless his holy name. Bless the Lord of my soul and not always with me. Who redeems, who satisfies, who forgives all our iniquities, who heals all our diseases, who redeems your life from destruction, who crowns you with loving kindness and tender mercies, who satisfies your mouth with good things. Your youth shall be renewed like eagles. The Lord executes righteousness and justice for all who are oppressed. He made known his ways to Moses, his acts to the children of Israel. The Lord is merciful and gracious, slow to anger, and abounding in mercy. He has not dealt with us. He has not striven with us, nor he will keep his anger forever. He will not deal with us according to our sins and according to our iniquities. Thank you, praise the Lord. Psalm number 103, 1 to 10 verses. Praise the Lord. Mighty Ra, mighty. Praise the Lord. I had decided to follow Jesus. I had decided to follow Jesus. I had decided to follow Jesus. Not turning back, not turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The behind me, the cross before me. No turning back, no turning back. No turning back. Praise the Lord. Praise the Lord. Next time. Praise the Lord. Praise the Lord. Today I'm going to say about Palm Sunday. Palm Sunday is to know about how Jesus rescues from sinful thoughts, doubts, and sinful things to tell us. So Palm Sunday starts like Jesus enters Jerusalem, and when Jesus enters Jerusalem, first Jesus asks that I want a donkey, a young donkey, which is owner tied lastly in this place. So two disciples gets his donkey, and the two disciples takes his clothes and puts on the donkey, and Jesus travels to Jerusalem. So when Jesus is traveling, the Jerusalem people will be excited, and all will say Hosanna to glory, Hosanna to victory. Jesus is our rescuer. The people will see, and they will worship the God with palm leaves and olive leaves. So when these all people will worship God, God will feel so happy that his children are worshipping God. So some people who did not like Jesus are saying like he's not the rescuer, he's not the God's son. So all were being jealous to Jesus, like he is rescuing us. So what they did, they were saying who were worshipping Jesus, they said stop. So God felt sad, and he said that if these people will not worship me, the rocks will worship me. So when the God said like this, the who did not like Jesus, they felt so jealous, and God kept on traveling. But when God kept on traveling, Jesus felt so sad, and he was weeping and crying. So these people hurted Jesus, and he started crying. So when we are doing sinful thoughts and sinful doubts and giving to our parents, Jesus will be sad, and he will be sad, and he will be crying. We should be God's children, and we should praise God. We should learn Bible daily, and we should praise
God. So when we praise God, God will be with us and He will take out our sinful thoughts and sinful doubts and take us from the sinful life to spiritual life. So we should all worship God and be in Jesus' way and Jesus' truth. Amen. Praise the Lord. Praise Lord, everyone. Today I'm going to sing a song. మరి మనం వాక్యంలోకి వెళదామండి. మన మధ్యలో ఉన్న రెండ టీచర్ చదివి వినిపిస్తారు మనకి. మత్తయి సువార్త అదే లైటింగ్ సరిపోయింది కదమ్మా, చదవగలరు కదా. 21వ అధ్యాయము 1 నుంచి 10 వరకు అమ్మా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్టు పదుల దగ్గర బెత్సెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎత్తునున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న వచ్చేది పట్టుకోనంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్టు కొండ దగ్గరనున్న బెత్సెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దకు తోలుకుని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉందామని చెప్పవాలి. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేది. అదేమనగా, ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేరుగా ఆయన బట్టల మీద కూర్చుండాను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెనుచున్న వారు వెనుక
వచ్చుచుండిన వాడును. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుడు. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. యేసు ఆ దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి తూకలు మార్చు వారి పల్లెలను గువ్వలను వారి పీటలను పడద్రోసి నా మందిరమును ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల కోట చేసేది వారని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన ఈ సమయంలో నీ సన్నిధిలోనికి మేమందరం కూడి వచ్చినాం నాయన. మరి ప్రభ యెరూషలేము నుండి మరి ప్రభ నాయన యెరూషలేముకు వెళ్ళాలి అనే ఒక గాడిద మీకు కావాల్సి వచ్చింది. మరి ప్రభ దేవా నాయన మీకు వందనాలు వందనాలు నాయన. బలవంతులను సిగ్గుపరచడానికి, బలహీనులను జ్ఞానం గల వారిని సిగ్గుపరచడానికి, జ్ఞానహీనులను నువ్వు లేవనెత్తుకుంటావు తండ్రి. మీకు వందనాలు నాయన. మా పాపముల నాయన మరి పరిహారార్థమై మరి ప్రభు నాయన నువ్వు ఈ లోకంలోనికి వచ్చినావు. ఆ సిల్వలో నాయన ప్రాయశ్చిత్త బలి అయిపోయి చనిపోయి 3వ దినమున లేచి నాయన ఆరోహణమైనావు, మరలా తిరిగి రానైనావు తండ్రి. వందనాలు నాయన. మేము దానిని గ్రహించి నీవు తిరిగి రానంటున్నావు కనుక మరి ప్రభా దేవా నాయన మేము ఎలాగూ ఈ లోకంలో జీవించాలో నాయన మాకు నేర్పించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై మీకు వందనాలు నాయన. నేను మాట్లాడితే నిష్ప్రయోజనమే కానీ దేవా మీరు మాట్లాడండి ప్రభా నాయన. ప్రత్యేకమైన ఈ దినములో నాయన బిడ్డలు ఎంత సంతోషంగా మరి ప్రభా నాయన బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గం స్థాపించి ఉన్నావు తండ్రి. అవును తండ్రి మీకు వందనాలు నాయన. రాబో దినాల్లో ఈ బిడ్డలు మరి ప్రభా నీ కొరకు నాయన పిల్లర్స్గా స్తంభములుగా నిలబడటానికి నీ కృపను చూపించండి నాయన. నాతో మాట్లాడండి. మీ ఆత్మ సంచారం కొరకే మీకు వందనాలు. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా మీరే నాయన మాట్లాడమని ఈ యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీ అందరికీ నా వందనాలండి. మరి నూతనంగా వచ్చిన రత్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీకు కూడా మా ఫ్యామిలీలో బేతనీ ఫ్యామిలీలో జాయిన్ అయినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు చక్కగా నీట్గా చక్కగా మరి అర్థమయ్యేటట్టు మరి టీచర్ కదా అందుకని టీచర్గా చక్కగా చదివి వినిపించారు. మరి దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి 21వ అధ్యాయంలో ఏంటి అంటే యేసు ప్రభు వారు యెరూషలేము సమీపించి ఒక ఒలీవ చెట్ల కొండ దగ్గర, అవన్నీ ఒలీవ చెట్లేనంట, ఒక కొండ అక్కడ ఆయన అక్కడ నిలబడి 2 శిష్యులను పిలిచి అంటున్నాడంట, అక్కడికి వెళ్ళండి, అక్కడ మరి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ఉంటుంది, మీరు దాన్ని విప్పి తీసుకొని రండి, నేను దాని మీద వెళ్ళాలి. ఇప్పుడు ఆయనకు ప్రయాణం చేయడానికి ఇప్పుడు ఏం కావాలి? గాడిద. ఆయన సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్య బలిదాన యాగం. అంటే సర్వ పాపాల కొరకు, పాపముల కొరకు, మనందరి కొరకు ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని అంతటినీ చిందించాడు. మనకి పాప క్షమాపణ కావాలి, ఒక ఇల్లు కట్టేము అని అంటే పాప క్షమాపణకు రక్తం చిందిస్తాం కదా. అయితే మానవునికి సమానంగా మానవుడు రావాలి, అది కూడా మరి పాపం లేని మానవుడిగా ఆయన మరి ఈ లోకానికి వచ్చినట్టు మనకు తెలుసు. కనుక ఇప్పుడు ఆయన ఏ సమయంలో ఉన్నాడంటే ఆయన మరి ఆ యొక్క సిలువ మీదకు ఎక్కక ముందుగా జరుగుతున్న మరి ఈ కాంటెక్స్ట్ అన్నమాట.
సరే, అయితే ఆయన ఏం చేశాడు అంటే ఆ ఇద్దరు శిష్యుని పిలిచి, ఆయన సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరిని పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మరి ఒకళ్ళు జారిపోయినా ఇంకొకళ్ళు లేపుతారు అని, అది ఒక ధైర్యం అన్నమాట. పలానా వాళ్ళు ఉన్నారులే నా ప్రక్కన అన్నట్టు ఒక ధైర్యం అది కదా, దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ యేసుప్రభు వారు అలా చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ గాడిద పిల్లలు మరి తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ వచనంలో 3వ వచనంలో చూస్తే, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. మన టాపిక్ ఏంటంటే ప్రభువుకు కావలసిన వారము మనము. మన టాపిక్ ఏంటి అంటే మనం అందరము ప్రభువుకు కావాలి. అయితే ఇప్పుడు గాడిద అనగానే గాడిద అని తిడతాం కదా పిల్లల్ని, లేకపోతే అట్లా. అంటే గాడిద అంటే ఎందుకు పనికిరానిది అని. కానీ అటువంటి వారిని ఆయన లేపే దేవుడు, పెంట పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. అందరూ ఘనంగా పైకి గ్రేట్గా ఉన్న వాళ్ళు కావాలనుకుంటారు. కానీ ఆయన ఎవరైతే బలహీనులుగా మరి ఒంటరిగా లేకపోతే చేసుకోలేని వారుగా ఉంటున్నారో వారిని ఆయన కావాలంటాడు. కనుక ఇక్కడ చూస్తే గాడిద, మరి మనకందరికీ తెలుసు ఒక మిషనరీ స్టోరీ. మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్ గారు, ఆయన అంట తన శరీరాన్ని గాడిద అనేవాడంట, సహోదరుడైన గాడిద అనేవాడంట. అలా చెప్పి ఆయన ఏం చేసేవాడు, దేవునికి లోబడేటట్లుగాను మరి మనుషులకు సేవ చేసేటట్లుగా. మరి గాడిద పని ఏంటి, ఆ బట్టలన్నీ మోస్తుంది, బరువులన్నీ మోస్తుంది, ఏది పెడితే అది ఏమి మాట్లాడుకుంటగా పెడతాది అన్నమాట. అయితే అలాగా అంటే ఇక్కడ ఈ ఫ్రాన్సిస్ గారు సృష్టిని అంతటినీ తన ప్రేమతో తను ప్రేమించిన వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడనమాట. అయితే ఈ సహోదరుడైన గాడిద అంటే ఆ గాడిద అనగానే నాకు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఆ మిషనరీ గురించి చెప్పాలి అని థాట్ వచ్చింది. దేవుడి స్తోత్రం. అయితే ఆయన మరి సృష్టిని అంతటి మీద తనకి ఎంతో ప్రేమ ఉండేదంట. తోడేళ్ళు దగ్గరికి వెళ్ళి చెప్పేవాడంట, ఓ తోడేళ్ళు మరి నరమాంసము తినేవి కదా అవి, వాటి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు భోజనం పెడతారులే, మీరు మాత్రం ఏంటది నరమాంసం కొరకు లేకపోతే మనుషుల్ని మీరు భక్షించకండి, లేకపోతే మనుషుల్ని చంపకండి, తినకండి, వాళ్ళు మీకు భోజనం పెడతారులే అంటే అది ఇలా ఊపేదంట. మళ్ళీ చెయ్యి ఎత్తి ప్రామిస్ చేసుకునేవాడంట. అంటే ఆయన ఎంత ప్రార్థనా పరుడో అనేది మనము అక్కడ ఆలోచిస్తామన్నమాట. అంటే తను దేవుని సన్నిధిలో అంతగా గాడిదలాగా తను తగ్గించుకొని మరి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ చూస్తే గాడిద గురించి మనం చూసాం కదా. అయితే అవి ప్రభువునకు కావాలి. ప్రభు సేవ చెయ్యాలి అంటే ఎవరో కాదు. నేను చాలాసార్లు చెప్పాను, దేవదూతల్ని ఆయన ఏర్పరచుకోలేదు, కానీ మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. తన సేవ చెయ్యాలి అంటే మనల్ని ఏర్పరచుకున్నారు. అది ఎవరు, పిల్లల, పెద్దల, ముసలివాళ్ళ, వయసులో ఉన్నవాళ్ళ, స్త్రీల, పురుషుల అని కాదు, కానీ ప్రతి ఒక్కరిని ఆయన తన సేవ కొరకు మరి వాడుకున్నట్టుగా లేకపోతే లేపుతున్నట్లుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ చూస్తే యేసు ప్రభువుకి కావాల్సింది ఏంటి అంటే ఒక గాడిద, అంటే గాడిద లాంటి అంటే తగ్గింపు స్వభావము. మరి ఆ విషయంలో 4 విషయాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా నేను ఇప్పుడు చెప్పాను కదా, యేసుక్రీస్తు సువార్త అందించబడాలి అని అంటే, వాక్యము పరిచర్య జరగాలి అని అంటే ఒక వ్యక్తి ద్వారా జరగాలి. అంటే వాక్యం అందించేవాళ్ళు కావాలి కదా. వినుట వల్ల విశ్వాసం కలుగును కదా. రోమా 10:17 చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.
అది విశ్వాసం దొరుకుతుంది. అయితే ఆ విశ్వాసం ఏంటి అంటే, ఆ వినటం అంటే ఏంటి, మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినాలి. విశ్వాసం ద్వారా మరి మనం ఏం చేస్తాం, విన్న తర్వాత మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేయటం ద్వారా మరి మనం ఏం చేస్తాం, మనకి ఏమొస్తుంది అంటే రక్షణ దొరుకుతుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం. వాక్యము ప్రకటించకుండా ఎవరు ప్రభు దగ్గరికి రాలేరు. మొట్టమొదటిగా వాక్యం ప్రకటించబడాలి. మనం ఇతరులకు వాక్యం చెప్పాలి. ఏదో ఒక రీతిలో మనం ఇతరులకు వాక్యం చెప్పాలి. వాక్యము మరి వినుట ద్వారా వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుకు ప్రార్థన చేస్తారు. ప్రభు అయితే ఏమవుతే రక్షణ దొరుకును. చెప్పమ్మా. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు. అప్పుడు ప్రభువు నామమును బట్టి మనము ఏ నామంలో ప్రార్థన చేయాలి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు మనకి రక్షణ దొరుకుతుంది. మరి చాలా మంది భక్తులు మరి యేసుక్రీస్తు వారు మరి ఇంకా రావాలి, వస్తారు అని మనం ఎదురు చూస్తున్నాం. అప్పటి నుంచి ఎంతో మంది భక్తులు ఎన్నో సువార్తలు ప్రకటిస్తూనే ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే ప్రతి దినము ఏదో ఎవరికో ఒకరికి దేవుని సువార్త మనం అందించాలి. ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళు రక్షణ పొందాలి అని అంటే మనం సువార్త అందించాలి. అవతల వాళ్ళు రక్షణ పొందాలి అంటే మనం సువార్త అందించాలి. సువార్త అందించాలి అని అంటే మరి వారికి ప్రార్థన చేస్తారు. ఆ వాక్యం ఫలిస్తుంది, వారు రక్షణ పొందుకుంటారు. రక్షణ పొందుకున్నప్పుడు వారు మరి దేవుని బిడ్డలుగా సిద్ధపడతారు. కనుక రోమా 1:16 కూడా చూడండి. సువార్తను మరి పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. దేవేరు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదేమనగా, అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును. మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించేదురు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులకు కలగ. రోమా 1:16. నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశం కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని. మనము ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యము ప్రకటించాలి. ఏదో రీతిగా మనం వాక్యం ప్రకటించాలి. దేవుని సువార్త ప్రకటించాలి. దేవుని సువార్త ప్రకటించినప్పుడు వారి హృదయంలో విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు వారు కూడా ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని బిడ్డలవుతారు, రక్షణ పొందుకుంటారు. రక్షణ పొందుకున్నప్పుడు మరి వారు వేరే వారికి కూడా వారు మరి సువార్త అందించగలరు. కనుక ఇక్కడ ఒకప్పుడు పౌలు ఎటువంటి వాడు, క్రైస్తవుల్ని హింసించి ఇంకా పర్మిషన్ తీసుకుని ఇంకో ఎంతో మందిని మరి హింసించాలని మరి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్న సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒకప్పుడు వారి వరకు ఎంత ప్రయాసపడ్డాడో ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత దానికంటే 10 రెట్లు శ్రమలు అనుభవించాడు. అంటే మరి క్రీస్తులోకి వస్తే శ్రమలా అంటే శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, మరి ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ జయించే దేవుడు కనుక ఎటువంటి శ్రమ మనకి వచ్చినా కూడా ఆ శ్రమ నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనం అయితే సంతోషంగా ధైర్యంగా ఉంటాము. కనుక పౌలు గారు ఏమంటున్నారంటే, నేను సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాదు. కనుక మనము ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనము వాక్యాన్ని ఇతరులకు అందించడానికి సిగ్గుపడకూడదు. మన జీవితంలో ఆయన మనల్ని వాడుకోవాలంటే ఫస్ట్ మనము వాక్యము ప్రచురించాలి. రెండవదిగా చూస్తే భక్తి జీవితం కలిగి ఉండాలి. అంటే మనం చూస్తేనే వీరు క్రైస్తవులు, వీరు ఒక మార్పు చెందినవారు, ప్రత్యేకించిన వారు అని మన జీవితం ద్వారా వారు అర్థం చేసుకోవాలి.
అటువంటి జీవితము మనము కలిగి ఉండాలి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు చదవటం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వు. చాలమ్మా. మీ సత్క్రియలు, సత్క్రియలు అంటే మంచి కార్యాలు చేయాలి. వారు అవతల వాళ్ళు దుష్క్రియలు చేసినా, అవతల వారు మనకి వ్యతిరేకంగా పని చేసినా కూడా మనం ఏం చేయాలి అని అంటే, మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి. మనం సత్క్రియలు చేయటం వల్ల ఎవరికి పేరు వస్తుందంట, ఎవరికి మహిమ వస్తుందంట? పరలోకమందున్న ఆ తండ్రికి మహిమ వస్తుందంట. గొప్ప దేవుడు కదా, దేవుని స్తోత్రం. కనుక మనము మన వెలుగు ఇతరుల మీద పడాలి, లేకపోతే మన తండ్రి బిడ్డలంగా మనము మన జీవితం ఉండాలి అని అంటే వచ్చి బైబిల్ చదివి దాని ప్రకారంగా ఎవరు చేయరు. కానీ ఏం చేస్తారు అంటే మనం ఎలా జీవిస్తున్నాము, మన నడక ఎలా ఉంది, అమ్మ వీరు కరెక్ట్గా ఉంటారు, అన్ని విషయాలు అబద్ధాలు ఆడరు, అలాగ ప్రతి ఒక్కరూ గ్రహించినట్లుగా మనం ఏం చేయాలి అని అంటే మన జీవిత విధానము జాగ్రత్తగా కరెక్ట్గా ఉంచుకోవాలి. మరి ఒక రుద్రాలు ఉంది, పెద్ద ఆమె ఏం చేస్తుంది అంటే చాలా భక్తి జీవితం అంట, అన్ని విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంది అనమాట. మనము మరి దేవుని యందు భయభక్తులు గలవారు అలా ఉన్నారు అన్నప్పుడు మనం కూడా భయపడతాం. వారు ఎవరైనా వస్తున్నారంటే, ఇప్పుడు కల్వరి టెంపుల్ నుంచి బ్రదర్ సతీష్ గారు వచ్చారనుకోండి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండను. అమ్మో సేవకులు వస్తున్నారు బాబాయ్ అని ఏదన్నా అటు ఇటు ఏమైనా ఉందా అని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఆమె చాలా భక్తిగా ఉండేదంట. ఒక ఆమె అలా ఉంటే ఆమె వస్తున్నప్పుడు కార్డ్స్ ఆడేవాళ్ళు, పాతకాలంలో కార్డ్స్ అవి ఉంటాయి కదా, ఆడుతూ ఉండేవారంట. ఆమె రాగానే వెంటనే ఆ కార్డ్స్ ఇలా పెట్టేసుకుని ఏమన్నట్టుగా అలా కూర్చునేవారంట. ఆమె అంటే అంత భయపడేవారంట. అంటే దేవుని శక్తి ఆమెలో ఉంది. సేవకులు అంటే మనం కూడా చాలా భయపడతాం కదా, దేవుని స్తోత్రం. అయితే ఒకనొక రోజున తన భర్త ఒక యాక్సిడెంట్ అయ్యి ఈ హెడ్ బ్రేక్ అయ్యి ఇంజురీ అయిపోయింది, బాగా బ్లడ్ పోతూ ఉందంట. అయితే ఎవ్వరు రావట్లేదంట. అసలు వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఈమె ఏం చేస్తుందా, అరుస్తుందా, ఎవరు యాక్సిడెంట్ చేశారు ఏంటి అని గట్టిగా అరుస్తుందా, ఏం చేస్తుందో చూద్దాం, ఆయన ఏం చేస్తుందో, మనం వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అనుకుని అక్కడున్న యంగ్స్టర్స్ అంతా అక్కడ అలాగే ఆగిపోయారంట. ఆగిపోతే వాళ్ళు చూస్తున్నారు దూరం నుంచి. ఆమెకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు అతను అంటే తాగిపోతాడు, మరి మంచి అంటే దుష్ప్రవర్తన తనలో ఉంది, సత్క్రియలు లేవు. అయితే ఈమె తన సత్క్రియ ద్వారా ఆమె ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి అదంతా గాయమంతా కట్టి తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఎవ్వరి మీద అరవలేదంట, ఎవరు యాక్సిడెంట్ చేశారు, అయ్యో ఏమైపోయింది ఎవరు చేశారు అని చేసిన వాళ్ళని తిరిగి అవన్నీ చేయలేదంట. కనుక మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే భక్తి జీవితం కలిగి ఉండాలి. మనం చూస్తేనే అమ్మ వీళ్ళు క్రైస్తవుడు, మనం వీళ్ళు అన్ని విషయాల్లో, ఒక విషయం అని కాదు, ప్రతి విషయంలో మనము మరి భక్తి గల వారంగా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం ఉండాలి. మరి ఒక 2 వాక్యాలు చూద్దామండి, ఒకసారి తీయండి. మత్తయి సువార్త 5:16. బోధ కంటే చదివాం కదా, ఓకే. 44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చాలమ్మా. ఇక్కడ మరి
స్పెషల్గా క్రిస్టియన్ లైఫ్లో మనకు మనం ఎలా ఉండాలి అంటే పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు. కనుక మరి సిలువ ధ్యానం చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం కదా, మరి కరెక్ట్గా ఆయన అదే పని చేశాడు కదా. వారందరూ హింసిస్తున్నారు, వారందరూ గుద్దుతున్నారు, మరి చేతుల్లో మేకులు కొట్టారు. అప్పుడు కూడా ఆయన ఏమంటాడు, తండ్రి మీరేం చేస్తున్నారో వాళ్ళు నిజంగా తెలీదా? తెలుసు. అంటే పాపము చేత వారి కళ్ళు మూయబడి ఉన్నాయి కనుక వాళ్ళకు తెలియక చేస్తున్నారు. తండ్రి నిన్ను క్షమించు అని మరి మొట్టమొదటిగా ఆ శిలువపై మాట్లాడిన మొదటి మాట మరి దేవుని స్తోత్రం. అయితే దుష్కార్యాలు చేసేవాడు కూడా ఉన్నారు. ఒకసారి చూద్దాం. రోమా 2:24. రోమీలకు రాసిన పత్రిక 2:24 రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యలో దూషింపబడుచున్నది. మిమ్మును బట్టియే కదా అన్ని జనులలో మధ్యలో దూషించబడుతుంది. మనము మరి దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉన్నామా? తండ్రికి మరి మహిమ తెచ్చే వారంగా ఉన్నామా? వీళ్ళు ఇంతేనండి, ఇలాగే ఉంటారు అనేటట్లుగా మిమ్మును బట్టియే కదా దూషించబడుచున్నాను అనే మరి అటువంటి 2 కేటగిరీస్ ఉన్నాయి. సత్క్రియలు, దుష్క్రియలు. దుష్క్రియలు చేస్తున్నామా? ఇప్పటి వరకు అయితే చేసామేమో, కానీ మరి దేవుని కుమారులుగా మనం ఉండటానికి, ఆయన మహిమపరచబడటానికి మనం ఏం చేయాలంటే భక్తి జీవితము కలిగి ఉండాలి, భక్తి జీవితము జీవించాలి. మరి మూడవదిగా చూస్తే మరి ప్రార్థన. మనం ఏది చేసినా చేయకపోయినా ప్రార్థన అయితే మనం చేయగలం కదా. మరి మన దగ్గర ఎంతోమంది ఉన్నారు, మంచి మంచి ప్రార్థన పరులు ఎంతోమంది ఉన్నారు నిజంగా. మరి అది ఒక బేతని ప్రేయర్ ఫెలోషిప్లో అమ్మ కూడా బేతని ప్రార్థనా సహవాసం అని పెట్టారు. ప్రార్థన అంటే ప్రార్థన 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 ఎక్కువ ఉండాలి అని ఆమె ఉద్దేశం. కనుక ఇక్కడ చూస్తే ప్రార్థన, మనం ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయము ప్రార్థనలో గడపాలి, మరి ప్రార్థించాలి, పొందుకోవాలి. మన ప్రార్థన జీవితం ద్వారా అనేక మంది కూడా మారుతారు. ఎలా మారుతారు? ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు ఎక్కడో ప్రసిద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తాం అనుకోండి. నేను ముంబై వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రసిద్ధితో నేను మాట్లాడలేను, కానీ ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నా బిడ్డను స్వస్థపరచు, లేకపోతే మరి తనకి ప్రమోషన్ దయచే, ఏదన్నా మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ వరకు మనం వెళ్ళలేము, కానీ మన ప్రార్థన మాత్రం అక్కడికి వెళ్తారు. మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అన్నా, బలహీనంగా ఎవరన్నా ఉన్నారు అని అంటే బలహీనంగా ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాల్లో అసమాధానము, లేకపోతే ప్రాపర్టీస్ విషయంలో మరి రకరకాల గొడవలు, మరి ఇవన్నీ ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. అయినా కానీ మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తాడు. కనుక ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మరి అన్నామణి అని ఒక స్త్రీ గురించి మీకు తెలుసు కదా. అన్నామణి అనే పేద పేద ఆమె, అస్సలు ఒక్క మాట చదువు ఆమెకి రాదనమాట. అయితే ఆమె ఏం చేసింది అని అంటే, పేద ఆమె కదా, పని చేయటానికి హెల్పర్గా ఒక ఇంట్లో జాయిన్ అయిందంట. జాయిన్ అయింది. అక్కడ ఆమె యజమాని పేరు మెకే. ఆ యజమాని దగ్గర ఆమె జాయిన్ అయింది. మీ దగ్గర ప్రార్థనా శక్తి పుస్తకం ఉంది కనుక మీరు లాస్ట్ ఫ్రాన్సిస్ గారి గురించి అయితే 50 అదేమంటారు వరుసగా ఉన్నాయి కదా. మరి మిషనరీస్ గురించి లాస్ట్ మిషనరీ 50 మిషనరీస్ గురించి వ్రాయబడింది. దాంట్లో లాస్ట్ మిషనరీ ఫ్రాన్సిస్ గురించి రాయబడింది.
అలాగే అన్నామణి గారి గురించి కూడా ఆమె పని మనిషిగా కుదిరితే ఈ యజమానురాలుకి మరి ఆమె ప్రార్థన ఎంత శక్తియో చూడండి. ఆ యజమానురాలు ఈమెను గమనిస్తుంది. ఈమె చాలా జ్ఞానంగా ఉంది, చదువు అనేది లేదు కానీ చాలా జ్ఞానంగా ఉంది అని ఆమె కుటుంబ ప్రార్థనలో కూర్చోమంటే, కుటుంబ ప్రార్థనలో మనకి అలవాటు కదా, కుటుంబ ప్రార్థన ప్రతి దినం చేసుకుంటాం కదా. మార్నింగ్ ఒక్కొక్కసారి మిస్ అయిపోయినా మరి ఈవినింగ్ అయితే కంపల్సరీ కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. సరే, ఆ సమయంలో కుటుంబ ప్రార్థనలో కూర్చుంటుంది ఆమె, కానీ నిర్లక్ష్యంగా ఉంటా ఉంది. ఈమె యజమాని మెకే అనే ఆమె ఏం చేసిందంటే, ఈమెను ఎలాగైనా దేవుని కొరకు నేను సంపాదించాలి అని ఆమె కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఆమె కొరకు, అన్నామణి గారి కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు తర్వాత ఆమె రక్షణ పొందిందంట. దేవుని స్తోత్రం. రక్షణ పొంది మరి అనేకులను రక్షణలోనికి నడిపించడమే కాకుండా మరి ఆమె అనేక దేశాలు వెళ్ళి సేవ చేసిందంట. ఆమె ఏం చదువుకుంది? ఏం చదువుకోలేదు. కనుక ఈ ప్రార్థన చేయటానికి చదువు కావాలి, లేకపోతే చదువు లేదు, మాకు రాదు, మరి అటువంటి మాటలు మన దగ్గర మనం అనకూడదు. ఒక్క సమయం దొరకగానే మనం ఏం చేయాలి? స్తోత్రం ప్రభువా అని మనం అక్కడే కూర్చుని, ఏ సమయంలో అయినా మరి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడో, కింద కూర్చున్నప్పుడో, ఎక్కడ కూర్చున్నప్పుడో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మరి ప్రార్థించే అంశాలైతే మరి చాలా ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అసలు అక్కడ చూస్తే ఆహారం లేక ఎంతమంది మరి నశించిపోయారు కదా, ఎంతమంది చనిపోయారు. వాళ్ళు అంటే బరియల్ చేయడానికి కూడా ప్లేస్ లేక ఒక గొయ్యి తీసి దానిలో వేసి పడేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇవ్వలేదు కదా, మనం స్తుతించాలి. మరి థర్డ్ వరల్డ్ వార్ వస్తే మరి ఎలా ఉంటుందో. ఇప్పటికే అన్నీ ఖరీదులు అయిపోయినాయి కనుక మనము ఏం చేసినా చేయకపోయినా మరి సామాన్య మానవుడు జీవించాలి అని అంటే కావాలి కదా. ఉద్యోగాలు లేవు, పక్కన ఉద్యోగాలు తీసివేయబడ్డాయి, జీతాలు సరిగ్గా రావట్లేదు, మరి అన్ని ధరలన్నీ పెరిగిపోయి మనం ఏం చేయాలి? ఏది చేసినా చేయకపోయినా ఈ అంశాలైతే ప్రభా యుద్ధం ఆపు ప్రభా. మరి ఎంతమంది గర్భిణీ స్త్రీలు, లేకపోతే స్త్రీలు, పురుషులు ఎంతమంది నశించిపోతున్నారు. మరి కొంతమంది అయితే రక్షణ పొందుకున్నారు. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారు కూడా ఉన్నారు. వారు రక్షణ లేకుండా చనిపోతే మరి పాతాళానికి లేకపోతే నరకానికి వెళ్తారు కదా. అలా కాకుండా మనము సువార్త అందించబడగలిగినట్లుగా మనము ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? వాక్యం అందించాలి. రెండవది మన జీవితము, భక్తి జీవితము. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మరి ఇతరులు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మనం జీవించవలసిన విధానంలో మనం జీవించాలి. మన దేవుని స్తోత్రం. మరి మూడవదిగా ప్రార్థించాలి. ప్రార్థన అనేది చాలా 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 ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచే పిల్లలకు మరి ప్రార్థించడం మనం నేర్పుతున్నాము. దేవుని స్తోత్రం. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ప్రార్థించలేని వారుగా ఉంటున్నారు. కనుక మనము వారి కొరకు కూడా మరి ఏమంటారు, చిన్న పిల్లలే యేసుక్రీస్తు వారి గురించి మనం చూస్తే ఒకసారి చూద్దాం. లూకా సువార్త యేసుప్రభు వారు ఎప్పుడు ఏ సమయం నుంచి ఆయన తండ్రి పనిలో ఉన్నాడు అనేది మనం చూద్దామండి. రెండవ అధ్యాయం 42. ఆయన 12 ఏళ్ళ వాడైనప్పుడు ఆ పండుగ నాశనం చెప్పే వాడు ఆయన 12 ఏండ్ల వాడ. ఎప్పుడు అంటే 12 ఏండ్ల వాడు ఆయన ఏం చేస్తున్నాడంట? మరి 46 క్రింద వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి. సరే, మళ్ళీ 48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటురి?
నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. మరి చివర యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయనందును మనుషుని దయనందును వర్ధిల్లుచుండు. కనుక మన బిడ్డలు కూడా ఏ వయసు నుంచి 12వ సంవత్సరం నుంచే మరి నిజంగా ఆయన తన జీవితాన్ని ప్రతి విషయంలో మనకి మాదిరిగా ఉంచారు. ఆయన 12 గంటలకే మరి అక్కడ వాళ్ళతో పాటు ఉన్నారులే అనుకుని 3 దినాలు ప్రయాణం చేసేసారంట మరియం గారు యోసెఫ్ గారు. కానీ తర్వాత చూసేటప్పటికి ఆయన లేడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఆయన వారితో మరి అవన్నీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆలకిస్తున్నాడంట, క్వశ్చన్లు వేస్తున్నాడంట. ఆ క్వశ్చన్ చూసి మరియం గారి మనసు హృదయం ఉప్పొంగిపోయిందంట. అబ్బా ఏంటి ఇటువంటి క్వశ్చన్స్ ఈయన వేస్తున్నాడు అని. అంటే మాటలు మీరేళ్ళ తర్వాత వాళ్ళు ఆమె చెప్తుంది, మేము నిన్ను ఎదుగుతున్నాం, ఎందుకయ్యా ఇలా చేసావు అని అంటే, మీకు తెలీదా నా తండ్రి పని మీద నేను ఉండాలి అని. అంటే ఆయన 12 ఏళ్ల వయసు నుంచి కూడా చాలా మరి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. సో రెండవదిగా భక్తి జీవితం మనం కలిగి ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా. వీరు క్రీస్తుని పోలిన వారు లేదా క్రైస్తవులు అని చెప్పేటట్లుగా అన్ని విషయాల్లో మరి తగ్గించుకొని ప్రేమించి ఆదరించి వారి అవసరతలు గుర్తిరిగి జ్ఞానముతో మనం ఉండాలి. మరి మూడవదిగా ప్రార్థించాలి. నాలుగవదిగా సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. సాక్ష్యము ద్వారా చాలా మరి వారి హృదయాలు చాలా బాగుపడతాయి. ఎందుకంటే బలహీనంగా ఎవరైనా నుండి వచ్చినప్పుడు, నాకు దేవుడు పలానా సమయంలో ఇలా దేవుడు నాకు చేశాడు అని చెప్పినప్పుడు, వారు ఆదరించబడినప్పుడు వారికి ఎంత ధైర్యం ఉంటుంది. వారికి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు కదా. మరి రక్షించబడిన ప్రతి వారు రక్షణ సువార్త లేకపోతే రక్షణ సాక్ష్యము తప్పకుండా ఇతరులకు చెప్పాలి. మరి మనం ఎరుగుదాం కదా, రక్షించబడి మరి ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది? సమరయ స్త్రీ. ఆమె రక్షించబడి సర్లే నేను రక్షించబడాలే అనేసి ఊరుకోలేదు. ఆమె వెళ్ళి వాళ్ళ సమరయ ప్రాంతంలో మరి వెళ్ళి వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారంట. చూసారా? ఒక్క సాక్ష్యం ద్వారా గ్రామం అంతా రక్షించబడింది. కనుక దేవుడు ఏ సమయంలో ఎవరిని ఎలాగూ ఏ రక్షణ సువార్త ద్వారా మరి వారు అవతల వాళ్ళు రక్షించబడతారో మనకు తెలియదు. అది దేవుని క్రియ, దేవుడు చేసుకుంటాడు, మనకు తెలియదు. మనం ప్రార్థన చేయాలి, రక్షణ సువార్త అందించాలి. మరి అదే రీతిగా గెరాసేనుల దేశంలో కూడా ఆ దయ్యం పట్టిన ఆయన మరి ఏం చేశాడు అంటే, దెకపొలి ప్రాంతంలో ఉన్న అనేకులను రక్షించినట్లుగా మనం చూస్తాం. ఆయనకి దయ్యం పట్టింది. గెరాసేనుల దేశంలో ఉన్న అతను యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు మరి పారిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక మన సాక్ష్యం ద్వారా సాతానును మనము చితకొట్టగలము. మరి ఒక చివరి వాక్యము ప్రకటన 12వ అధ్యాయము. అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను చదువుతాను. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుని స్తోత్రం. వీరు ఎవరు అంటే, గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి మనం రక్షణ పొందుకున్నాము. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు కదా. ఆ యొక్క రక్తాన్ని బట్టి మనము మరి రక్షించబడ్డాము. రెండవది తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు మన సాక్ష్యం ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే, సాక్ష్యమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఎవరిని అంటే సాతాను నుండి మనము జయము పొందాము. దేవుని స్తోత్రం. కనుక వారు ఏం చేశారంట, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు, మరణం వరకు దేవుని కొరకు జాగ్రత్తగా వారి రక్షణను కొనసాగించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. కనుక మరి ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రత్యేకంగా
మరి యేసు ప్రభు వారు ఆ యెరూషలేముకు వెళ్ళాలి అనంటే గాడిద కావాల్సి వచ్చింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనము కావాలి, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలి. లేకపోతే మనము మరి అనేకులను రక్షణలోనికి నడిపించాలి అని అంటే వాక్యం అందించాలి. రెండవది భక్తి జీవితము జీవించాలి. మూడవది ప్రార్థించాలి. నాలుగవది సాక్షి ఇవ్వాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. సంపదం గారు ప్రార్థన చేస్తారు వాక్యంలో. మహాప్రభుడా సర్వశక్తిమంతుడా ధనుడా అఖిల సింహాసనం పయాశీలుడా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా గరుడా గొప్ప దేవాలయ అయ్యా నాయన తమ్మి బిడ్డని నిలబెట్టుకొని నాయన మాకు ఇచ్చిన చక్కని వర్తమానం కలిగి ఉన్నాలయ్యా. మీ వాక్యం బోధించడం ద్వారా నాయన మాకు నాయన తండ్రి నాయన రక్షణ నాయన తండ్రి నాయన నాయన రక్షణ పొంది విశ్వాసం నుంచి నాయన తండ్రి ప్రార్థించడం ద్వారా అయ్యా ఎన్నో మేళ్ళు నాయన తండ్రి మీకు వందనాలు నాయన. అంతేకాదు నాయన నీ వాక్యం ప్రకటించడంలో అయ్యా నాయన నీ నామానికి మహిమ వస్తుంది ప్రభు తండ్రి కనుక మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ విధానంలోనైనా మేము నాయన నీ వాక్యాన్ని నాయన విని అయ్యా వాక్యాన్ని కూడా ప్రకటించేవారుగా ఉండాలయ్యా. అయ్యా ప్రకటించడమే కాదు నాయన ప్రార్థించేవారుగా ఉండాలయ్యా. ప్రార్థించేవారు కాదు నాయన సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలయ్యా. సాక్ష్యం చెప్పుతూ నాయన మరెక్కువగా నాయన తండ్రి నాయన తండ్రి మా అనేకమైన నాయన అద్భుతాలు జరిగించి నాయన నీ నామానికి మహిమ తెచ్చేవారుగా చేసుకున్నాను వేడుకొచ్చున్నాను దేవా. అయా దుష్క్రియలు విడిచిపెట్టి అయా తండ్రి సన్మార్గంలో సాగిపోటుకు సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితం జీవించుతూ సాగిపోటుకు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాను దేవా. నాయన తండ్రి విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి దేవా. ప్రతి ఒక్క హృదయంలో నాయన రక్షణ దయచేయండి దేవా. ప్రార్థనాత్మ దయచేయండి దేవా. అయా తండ్రి నాయన వాక్యం బోధించే ఆత్మ దయచేయండి దేవా. వాక్యాన్ని అయా తండ్రి నాయన ఫాలో అయ్యే ఆత్మ దయచేయండి దేవా. 12 సంవత్సరముల వయసులోనే నాయన అయా తండ్రి మీరు నాయన సమాజ మందిరంలో కూడి అయా నాయన తండ్రి ఆయా వారి ధర్మశాస్త్రాన్ని బోధించుండగా వారి ప్రజ్ఞ నాయన తండ్రి వారికి నాయన చెప్పుచుండగా నాయన మీ యొక్క ప్రజ్ఞను చూసి నాయన ఎంతో విస్మయం ఉంది నాయన. అయ్యా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. తల్లిదండ్రులు వచ్చి అడిగినప్పుడు అయ్యా నేను నా తండ్రి పనిలో ఉన్నానని చెప్పినావు తండ్రి. గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడి నాయన అయా నాయన తండ్రి నీ కొరకు సాక్షులంగా మేమందరం జీవించుటకు మీ కృప దయచేయండి దేవా. మా కొరకు నాయన లోక పాపం మూసుకొని పో దేవుని గొర్రెపిల్ల వలె మీ లోకానికి వచ్చినావయ్యా. మా కొరకు ప్రాణం పెట్టినావయ్యా. అయా తండ్రి అంతే కాదు నాయన విమోచన క్రయధనంగా నాయన మీ రక్తాన్ని చిందించినారయ్యా. అయా నాయన మమ్మల్ని మీరు కొనుక్కున్నారయ్యా. మీ సొత్తుగా చేసుకున్నారు. మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నారయ్యా. మేము మీ సొత్తు అయ్యా. మా బ్రతుకుల్లో మా జీవితాల్లో మా సొంత తలంపులు ఉండకూడదు నాయన. మీ చిత్తాన్ని నెరవేర్చాలయ్యా. మీ చిత్తాన్ని నెరవేర్చాలయ్యా. ఎందుకంటే ఆయన నీ రక్తంలో కడగబడినాము, రక్షింపబడినాము అయా. సాక్ష్యం కలిగిన వారము, ప్రార్థించే వారము అనేకం నీ వైపు తిరుగుటకు నాయన నీ సువార్తకు నాయన తండ్రి అయా చాటించే వారముగా చేసుకోతండి. అంతేకాదు నాయన నీ సువార్త ప్రకటించడం ద్వారా నీ నామానికి మహిమ నాయన దేవుని శక్తిని బట్టి నాయన మేము ప్రకటించాలయ్యా. అతి ఉన్నతమైన వాక్యం మాకు ఇచ్చినారు. వందనాలు స్తోత్రాలు. ఉన్నతమైన రక్షణ ఇచ్చినారు. మీకే వందనాలు నాయన. అయ్యా అంతవరకు నాయన రక్షణ కొనసాగించుకు సాయం చెందేవా. చిన్న బిడ్డలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు నాయన. 12 సంవత్సరముల నుంచి అయా 20 సంవత్సరముల లోపు యవ్వనస్తులు చిన్న బిడ్డలు కౌమారక దశలో ఉన్న వారిని రక్షించుకోతండి నాయన. మా చెడు స్నేహాలకు పోకుండా చెడు మార్గాల్లో తిరగకుండా నాయన నీకు ఆపదల దయచేయందేవా. అయా అయినా తండ్రి కనికరించయ్యా. దోషం మనోహరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయా నడిపాక దోషం రక్షణ దయచేయందేవా. అయా స్వీటీ స్మైలీని జ్ఞాపకం చేసుకోకండి. అయా కనికరించయ్యా. దీప్తిని జ్ఞాపకం చేసుకోకండి. బిడ్డలకు రక్షణ దయచేయందేవా. అయా నాయన చిన్న బిడ్డలు కూడా సృష్టికర్తను స్మరించుకునే వాళ్ళు చేయమని వేడుకుంటున్నాను దేవా. నీకు ఆపదలకు అప్పగించుకుంటున్నాను దేవా. అయా రెండో వేడి కాపాడుతండి మీ చెప్పైతే అయా ఎండను తగ్గించం నాయన తండ్రి. అయా నాయన తండ్రి మాకు ఇచ్చినటువంటి అయా తండ్రి నాయన మగబిడ్డలుగా మీకు వందనాలు
స్తోత్రాలు అయ్యా. పేరెంట్ నాయన తండ్రి అయ్యా నాయన కళ్యాణి బట్టి వందనాలు నాయన. నాయన బిడ్డలను మెండుగా ఆశీర్వదించి దీవించి మీ కృపలో వర్ధిల్ల చేయి నాయన. జాయ్ని నాయన అయ్యా రాజశ్రీని అరుణాని జ్ఞాపకం చేసుకుంటండి నాయన. నూతనంగా వచ్చిన సహోదరిని జ్ఞాపకం చేసుకో, విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి, సోఫియా గారిని సురేఖ గారిని జ్ఞాపకం చేసుకుంటండి. ఒక్కొక్క బిడ్డపై నిమ్మండైన దేవుని కురుమరించు నాయన. ఇచ్చిన నాయన అయా తండ్రి నాయన ఇన్ని ఫెసిలిటీస్ మాకు ఇచ్చినావు తండ్రి నాయన, మీకు వందనాలు. మంచి లైటింగ్ ఇచ్చినావు తండ్రి నాయన, మీకు వందనాలు. మంచి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మేము స్థుతించుకుంటుంది నాయన. పిలిచిన కృపగా వందనాలు స్తోత్రాలు నాయన. ప్రారంభం నుండి ఇంతవరకు నాయన మీరు స్థుతినందినారయ్యా బిడ్డల ద్వారా అయ్యా తండ్రి నాయన. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మీద ఒక దుర్గాన్ని కడతానన్నా తండ్రి నాయన. చంటి బిడ్డల ద్వారా మీరు స్థుతినందినారు కాబట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా సమాజ మందిరంలో కూడి నాయన ఆ మందిర ఆవరణంలో నాయన తండ్రి యెరూషలేము దేవాలయంలో అయ్యా త్రయోక్రమం చెల్లించువారిని నాయన తండ్రి పారద్రోలు నావయ్యా నీకే వందనాలయ్యా. మా హృదయాల్లో కూడా ఎప్పుడు ద్వంద్వ అయా నాయన ఉండదు నాయన. ఒకటి మంచి ఒకటి చెడు నాయన. ఆ యొక్క నాయన తండ్రి నాయన కనుక చెడుని విడిచిపెట్టి మంచిని కలిగి మా హృదయాంతరంగాల్లో మిమ్మల్ని కలిగి జీవించడానికి సహాయం చేయమని హృదయమనే ఆలయంలో ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని అయా తండ్రి స్మరించుకుంటూ సాయిపోడుకు సహాయం చేయమని ఏసైనా పెట్టి కొంచెం తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. దేవునికే మహిమ. మార్నింగ్ లెగ్గానే ఈస్టర్ కదా, ఈస్టర్ మట్లాదివారం అని మా బాబుజీ ఒకటే కంగారు పెడతా ఉన్నాడు. మమ్మీ మట్టలు లేవు మనకి, ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ దొరుకుతాయి ముందు వెళ్ళాలిరా బాబు అంటే మా మమ్మీ ఎలాగో కావాలి అన్నాడు. నిజంగా దేవుని కృప అసలు మేము ఊహించలేదు. అడుగువాటానికంటే ఊహించుకోవటానికంటే అత్యధికంగా ఇస్తాడు. మేము ఇలాగ వచ్చాము, కాసేపటికి వీడు చక్కగా ఫ్లవర్స్ ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయేమో, చాలా అందంగా ఉన్నాయి. తీసుకురాగానే అబ్బా మన ఎంత సంతోషమో, దేవుని స్తోత్రం. నిజంగా చిన్న కోరికలు కూడా దేవుడు ఎలా నెరవేరుస్తాడో మన హృదయంలో ఆలోచిస్తే తర్వాత కాసేపటికి సంపదమ్మ గారు ఇంకా పెద్ద తీసుకొచ్చి ఇచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ. మరి అంటే మనకి ఆలోచన పుట్టింది అని అంటే మరి ఆలోచన దేవుడు సన్నిధిలో మరి విని ఆయన మనకి జవాబునిస్తాడు. దేవుని స్తోత్రం. జాయ్ సాక్షి అక్కడి నుంచి చెప్తారు. లాస్ట్ సండే చెప్పాలి సాక్ష్యం ద్వారానే. మరి ఇప్పుడు మనం విన్నాం కదా సాక్ష్యాలు. అందరికీ వందనాలండి. లాస్ట్ సండే ఏం జరిగిందంటే మేము ఇక్కడ నుంచి ప్రేయర్ నుంచి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ పడుకున్నారు. కళ్యాణ్ కూడా ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. మేము 4:30 ఎంత అయింది ఇంటికి వెళ్ళేసరికి. వెళ్ళిన తర్వాత మేము కొంచెం కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుని తాగేసి నేను పడుకున్నాను, అదే కూర్చోను అనమాట. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను. అప్పుడు వరకు ఏంటంటే కిచెన్లోకి మామూలుగా మేము వెళ్ళలేదు అనమాట. మార్నింగ్ వంట చేసుకోవాలి, మార్నింగ్ వచ్చేసాము. మళ్ళీ 8 తర్వాత జస్ట్ అప్పటికి ఏం లేదు, కిచెన్లో మామూలు టీ పెట్టుకొని తాగేసి మళ్ళీ అంటే వాటి వల్ల సరిపోతుంది కదా, నేను ఒకదాన్ని తాగేసి కూర్చున్నాను. 1 అవర్ తర్వాత మళ్ళీ నేను కిచెన్లోకి వెళ్ళేసరికి కిచెన్లో ఏమైతుందంటే మొత్తం అంతా ఆయిల్ ఇట్లా నాలుగు మీద అంతా ఆయిల్ లాగా అనమాట. నేను పిల్లలే ఉన్నా షాంపూ కానీ ఏదైనా లిక్విడ్ ఏదైనా ఉపయోగిస్తామేమో అనుకుని బాగా జాగ్రత్త ఉన్నాయి కిచెన్లో.
అప్పుడు ఏమైందంటే మా రిలేటివ్స్ నేను వాకింగ్ వెళ్తా ఉండగా నేను పడిపోయాను అనమాట. పడిపోతే ఎంతగా దెబ్బ తగిలిందంటే కాలంతా పెద్దగా ఉబ్బిపోయింది అనమాట. ఉబ్బిపోతే అది ఇంటికి వచ్చేసి అమ్మకి చూపిస్తే అమ్మ బాధపడుతుంది, డాడీకి చూపిస్తే తిడతారు. ఇంకా పెయిన్ చెప్పుకోలేక ఆ పెయిన్ నేనే ఇంకా ఏం చేస్తామని నా బాధంతా దేవుడి మీద వేసేసుకున్నాను. ఇంకా డాడీ చెప్తే తిడతారని నన్ను ఇంటిని ఎవరిని ఉంచుకున్నాను, ఎవరికి చెప్పలేదు కూడా. నేను ఇంకా అలాగే పెయిన్తో మా అత్త నాకు వెంటనే వ్యాస్లిన్ రాసింది. అసలు ఎంత పెయిన్ అంటే నిప్పు మంటలు తీసుకొచ్చిన మీద వేసినట్టు ఉన్నది. నేను ఎంతలా ఏడ్చినానో దేవుడికి తెలియాలి. చాలా నొప్పి వేసింది. ఇంకా ఆ రోజు నాకు ఇంకా ఫ్రాక్చర్ జరగలేదు కాబట్టి ఇంకా ఏం జరగలేదు. అంత వాపు వేసింది. ఇంకా 2 వీక్స్ వరకు నాకు అలా పెయిన్ ఉన్నది. ఇంకా ఆ 2 డేస్ అయిన తర్వాత డాడీకి చెప్తే డాడీ మెడికల్కి వెళ్ళి టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట. నెక్స్ట్ డే ఊరు వెళ్ళాలి. ఇంకా కార్లో ఇంకా డ్రెస్ వేసుకుంటే మొత్తం అంతా బ్లడ్ రావడము, ఇంకా డ్రెస్సెస్ అన్నీ తీస్తే ఇంకా చాలా నొప్పి వేసేదన్నమాట. అలాగే ఊరు వెళ్ళిన తర్వాత నా డ్యాన్స్ ఉందన్నమాట. అప్పుడు డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేసిన తర్వాత బట్టలు తీసేటప్పుడు కాళ్ళు మొత్తం ఫ్యాన్ తీసేటప్పుడు మొత్తం కాళ్ళంతా తోలంతా ఊడొచ్చేసి చాలా బ్లడ్ వెళ్ళిపోయిందన్నమాట. మమ్మీకి చెప్తే మమ్మీ ఏమో ఎందుకు ఇలా తీసుకున్నావు, ఫ్యాంట్ వేసుకున్నావు అని అంటదేమో. నాకు ఎంత భయం వేసిందో. మమ్మీకి చెప్పకుండా క్లాత్తో తుడిచేసుకుని అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మమ్మీ పిలిచి ఏంటి బ్లడ్ అంటే అమ్మాయి ఇలా జరిగిందని చెప్తే నాకు చెప్పాలి కదా నువ్వు అనేసి అన్నది. అది ఎంత దాని తర్వాత 2 days తర్వాత ఇంకా మనిషి అలానే ఉండిపోయింది. ఇంకా ఫ్రాక్చర్ అవ్వలేదు కాబట్టి నేను దేవుడిని చాలా దీవించి నన్ను కాపాడాడు ఆయన దోతలతో. ఇన్ని సాక్ష్యం దేవుడు తన సాక్ష్యాలు ఇస్తూ ఉంటే వేరే వాళ్ళు కూడా సహకారంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, అందరూ మరి రకరకాలుగా సిద్ధపడుతూ ఉన్నాము. ఏది ఏమైనా మరి ఇక్కడ 12 గంటల నుంచి మేము కొంచెం తొందరగానే వస్తాము. 12 గంటల నుంచి 3 గంటల వరకు మరి రాత్రి ఉంటుంది. దయచేసి గమనించండి. అయితే ఎవరెవరు ఏ మాటలు మాట్లాడాలి. రాజేశ్వరి నువ్వేం మాట్లాడతావు? తండ్రి మీరేమి చేయించున్నారు? మొట్టమొదటి మాట చెప్తావా? ఓకే, ఫస్ట్ వర్డ్ నువ్వు చెప్పు. మరి రెండవది నేను చెప్తాను. అమ్మ ఇదిగో నీ కుమారుడు. సురేఖ సిస్టర్ చెప్తానంట. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి పిలిచింది. కొంచెం ఇది టఫ్ సబ్జెక్ట్ అనమాట. కనుక మన సంబరంగా దేవునికి స్తోత్రం. 4వ మాట నా దేవా నన్ను ఎందుకు పిలిచింది. దేవునికి స్తోత్రం. 4 అది మత్తయి సువార్త 27:45. మరి 5 నేను తప్పికొని ఉన్నాను అని మాట మన అరుణ తప్పికొని 5వ మాట. తర్వాత 6వ మాట సమాప్తమైనది అనేది మన ప్రేమల టీచర్ మాట్లాడతారు. చివరిది తండ్రి నీ చేతికి నా ఆత్మ